చేసుకుందాం. బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు చెల్లించండి. సంతోషంగా 8వ నెలలో అడుగుపెట్టిన దేవునికి స్తోత్రం చెప్దామా? మీరందరూ స్తోత్రాలు చెల్లించండి దేవునికి. హల్లెలూయా. దూరాన సమీపన బిడ్డలైన వారందరూ కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చే దేవుణ్ణారాధించేదన్, నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. ఇచ్చే దేవుణ్ణారాధించేదన్, నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. ఆరాధన 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 ఆరాధన. యేసు ఆరాధన 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 ఆరాధన. ఇచ్చే దేవుణ్ణి ఆరాధించేదన్. అందరూ కలిసి చెప్తాం బిడ్డలారా. ఇచ్చే దేవుణ్ణి ఆరాధించేదన్, నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. అడుగు వాటి కంటే అధికముగా, ఊహించు వాటి కంటే అత్యధికముగా. అడుగు వాటి కంటే అధికముగా, ఊహించు వాటి కంటే అత్యధికముగా. ఇచ్చే దేవుణ్ణి ఆరాధించేదన్, నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. ఏ కొదువా లేకుండా సమస్తమును ధారాళముగా, ఏ కొదువా లేకుండా సమస్తమును ధారాళముగా. ఇచ్చే దేవుణ్ణి ఆరాధించేదన్, నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. నా హృదయం నిండినట్టుగా నేను తృప్తి పొందునట్లుగా. నా హృదయం నిండినట్లుగా నేను తృప్తి పొందునట్లుగా. ఇచ్చే దేవుణ్ణి ఆరాధించేదన్, నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. ఆరాధన ఆరాధన ఆరాధన. యేసు ఆరాధన 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 ఆరాధన. యేసయ్యా ఆరాధన ఆరాధన ఆరాధన. యేసయ్యా అడుగు వాటి కంటే అధికముగా. పడదమందరం ఊహించు వాటి కంటే అత్యధికముగా. యేసయ్యా అధికముగా, ఊహించు వాటి కంటే అత్యధికముగా. యేసు ఇచ్చే దేవుణ్ణి ఆరాధించేదన్, నాకన్నీ ఇచ్చే దేవుడని
ఆరాధించేదన్. నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. నాకన్నీ ఇచ్చే దేవుడని ఆరాధించేదన్. నా ప్రియుడ, ఆయన మనకన్నీ అనుగ్రహించువాడై ఉన్నాడు. సృష్టి ప్రారంభములోనే మన కొరకు సమస్తమును సృష్టించిన సృష్టికర్త మనకి సమస్తాన్ని అనుగ్రహించాలని, మనము ఏ రీతిగా ఉండాలో, ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత సమృద్ధితో ఉండాలో ప్రతిదీ కూడా మనకి సిద్ధపరిచిన దేవుడు. మనకిస్తున్నటువంటి ప్రతి సమృద్ధిని మనం అనుభవించాలి అంటే దేవుడిస్తున్నటువంటి ఆ సంకల్పంలో, ఆ ప్రత్యేకతలో మనం నడవలసినటువంటి వారమేమో బిడ్డలారా, తీర్మానం చేసుకుందాం. దేవుడిస్తున్నటువంటి మరొక నెలను బట్టి ప్రభు మీ శక్తి చేతే, మీ కృప చేతే, మీ ఆదరణ చేతే, మీ క్షేమం చేతే మేము బ్రతుకుతున్నామయ్యా. మరి నాయన, ఈ భయంకరమైన ప్రతికూలమైన నెలగా మరి ప్రభు ఎన్నో న్యూస్ ఛానల్స్లో చూపిస్తూ ఉన్నారు, ఆగస్టు నెల ఎంతో భయంకరంగా ఉంటుందని. అవును ప్రభు, ప్రతి ఇంటికి వస్తుందని అయ్యా, ప్రతి భయంకరంగా ఉంటుందని అయ్యా ప్రవచనాల ద్వారా, దర్శనాల ద్వారా కూడా మీరు బయలుపరుచున్నారు. అవును ప్రభు, భక్తిహీనులు అనేక మంది చనిపోతారని అలాగనే మీరు కూడా చూపించున్నారు కనుక అయ్యా, భక్తిహీనులందరూ కూడా భక్తిహీనత నుండి విడుదల పొందడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ పూట మీరు కార్యము దయచేసి మహిమ పొందమని, జీవము కలిగిన నీ నామమును బట్టి ప్రభువా, ఆపత్కాలములో నమ్మదగిన దేవుడివై అనుభవం, ఆపత్కాలములో నమ్మదగిన దేవుడు గనుక ప్రతి బిడ్డని అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీ మహిమ చేత ఆవరింపు చేసి నడిపించి, నీతి గల మీ మాట వినిపించుండగా అయ్యా మేము వినుటకు సహాయము దయచేయమని, ఆత్మ చెప్పుచున్న మాట చెవగలిగిన వాడు వినుడుగా కన్నట్టుగా మా హృదయములు సిద్ధపరుచుకుని ప్రభువా, ప్రాణాత్మ దేహములు మీకు అప్పగించుకుంటూ మీరే మమ్మల్ని నడిపించమని అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలయ్యా, వందనాలమ్మా. మీ అందరూ బాగున్నారు కదూ? ప్రభు కృప చేత మరి ఆయన ఇచ్చినటువంటి దయచేత ఇంతవరకు కూడా మనము సజీవంగా మరి దేవుడు 7 నెలలు కాచి కాపాడి మరి 8వ నెలలోనికి మనల్ని అడుగు పెట్టించారు. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. బిడ్డలారా, మన జీవితం పట్ల, మన కుటుంబాల పట్ల, మనకున్న పరిస్థితుల పట్ల, బయట ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితి పట్ల మరి ఎంతో గలిబిలైపోతూ ఆందోళనకరంగా చాలామంది అంటారు, జ్ఞాపకం చేసుకుంటలేదు కానండి నా కష్టాల్ని, నేను ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే బ్రతకలేనండి అనొచ్చు. బిడ్డలారా, దేవుని మహాకృప మన ఎళ్ళుంది కనుకే మనం ఈరోజు సజీవంగా నిలిచి ఉన్నాం. మన జీవితాల్లో అన్నీ మంచిగా చూడాలని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు సృష్టి ఆరంభంలోనే అన్నీ మంచిగా చూశాడు. కానీ మన బ్రతుకుల్ని చెడ్డగా మార్చుకున్నాం కనుక మార్చుకున్న మన బ్రతుకులు దేవుని కృపను అందిపుచ్చుకుంటూ ప్రయాసపడుతూ మన బ్రతుకులను మంచి బ్రతుకులుగా మార్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఈ పూట ధ్యానము కొరకే ఆదికాండము 1వ అధ్యాయం మీ పరిశుద్ధ గ్రంథములను తెరిచి ఆదికాండము 1వ అధ్యాయము నుండి చదవగా విందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి
అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు ఎలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూసెను. దేవుడు పరిశుద్ధ వాక్యము దీవించబడును గాక. హల్లెలూయా. బిడ్డలారా, సృష్టి ఆరంభంలో ఆయన ఆత్మ శూన్యములో అల్లాడుచున్న వేళ మన కొరకు సమస్తమును సృష్టించిన వంటి దేవుడు సర్వోన్నతుడు, సజీవుడు, ఉన్నతమైన అత్యున్నతమైన కృపను మనకు అనుగ్రహిస్తూ ఆపత్కాలములో నమ్మదగిన దేవుడైన ప్రభు అని యేసుక్రీస్తు వారు ప్రారంభములో ఆయన చూసిన వంటి ఆ వెలుగు మంచిదిగా ఆయన నోటితోనే పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితాలలో ఎందుకు అభివృద్ధి, ఎందుకు నిశ్చీవం, ఎందుకు నీరసం, ఎందుకు రకరకాలమైనటువంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయంటే మనమందరము కూడా ఈ లోకం ప్రపంచమంతా కూడా మంచిగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలామంది ఈరోజు చీకటి మంచిదిగా అనుకుని ప్రయాణిస్తున్న వల్ల వారి జీవితంలో ఆశీర్వాదాలు, అభివృద్ధి, దీవెనలు కొదువైపోతూ ఉన్నాయి. నిరాశ, నిస్రాడమైన బ్రతుకులుగా మారిపోతూ ఉన్నాయి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జీవితంలో ప్రయాణిస్తూ అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఆయన వెలుగు సంబంధిగా ఉన్నట్టుగా మనకి చక్కని వంటి మాటలు రాయించి ఉన్నారు. కనుక బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రకారంగా మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ ఆది కాండములో మొట్టమొదటిగా ఆయన సృష్టించిన వంటి సృష్టిలో వెలుగు మంచిదిగా ఉన్నట్టుగా ఉంది. ఈరోజు మన జీవితాలు వెలుగుమయంగా ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఆమేన్. అభివృద్ధికరంగా ఉండునుగాక. ఆమేన్. ఈ మాటలు వింటున్న బిడ్డ, మీ జీవితాల్లో ఎప్పుడు వెలుగునే ఆహ్వానించండి. చీకటి మన జీవితాల్లో ఏం చేస్తుందంటే, ఆశీర్వాదాలు రాకుండా చేస్తుంది. ఒకవేళ వచ్చిన ఆశీర్వాదాలు నాకు కనిపించకుండా చేస్తుంది. ఒకవేళ దేవుడు మంచిదిగా చేస్తాడు అన్నిని, అంటే సమస్తము కూడా మనకు అనుగ్రహించి మన దగ్గరే ఉంచారు. సమస్తాన్ని కూడా చీకట్లో ఉండడం వల్ల ఏమీ కనిపించట్లేదు. మనకి ఎన్నో ప్రణాళికలు ఉంచారు, ఎంతో మంచి భవిష్యత్తు పెట్టారు. నువ్వు చదువుకుంటున్న వాడవైతే నీకు మంచి భవిష్యత్తు ఇచ్చారు. నువ్వు ఉద్యోగస్తుడు అయితే ఇంకా మెరుగైన వంటి మంచి భవిష్యత్తును ప్రభు ఇచ్చారు. నువ్వు దేవుని పిలుపును అందుకొని లేదా అందుకోవడానికి ఎదురు చూస్తున్న వాడవైతే నీకు ఒక మంచి ప్లాట్ఫామ్, మంచి భవిష్యత్తు దేవుడు ఇచ్చాడు. నీలో ఉన్న కొన్ని చీకటి ఆ వెలుగులో ఉన్న సంపూర్ణతను చూడకుండా ఆపేస్తుంది. బిడ్డలారా, మనం నిత్యము వెలుగు సంబంధులుగా ఉండాలి. అప్పుడే వెలుగులో ఏదైతే ఉందో అవన్నిటిని కూడా మనం తెలుసుకుంటాం, పొందుకుంటాం. హల్లెలూయా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న వంటి మాటల్లో మనం అనేక సార్లు ఆయన ఈ లోకమునకు మరి వెలుగుగా వచ్చి ఉన్నాడు. అంటే ఈ లోకమంతా చీకటిమయమైపోయింది. ఈ లోకమంతా చీకటిమయమైపోతే ఈ లోకమును వెలిగింపు చేయడానికి లోకమునికి వచ్చినట్టుగా మనము శరీరధారిగా వచ్చిన వంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు రాయించబడిన మాటలు మనం చూసాం. అయితే బిడ్డలారా, ఎలుగు మంచిదిగా ప్రభు సృష్టి ప్రారంభములోనే రాయబడిన వంటి మాట. ఈ చీకటి లోకములోనికి వెలుగు వచ్చినప్పుడు
ఎవరైతే ఆ వెలుగుని అంగీకరిస్తారో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి, వారి జీవితాలు దీవించబడతాయి అని వాక్యం చెప్తుంది. అయ్యో మేము వెలుగుని అంగీకరించామండి, ప్రభుని అంగీకరించామండి, ప్రభుని ఆశ్రయిస్తున్నామండి, ఆపత్కాలంలో ఆయన నమ్మదగిన దేవుడైన ఆయనకి ప్రార్థన చేస్తున్నామండి, అయినప్పటికీ మా బ్రతుకులలో చీకటి పోవట్లేదండి అనొచ్చు. బిడ్డలారా, రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే గనక, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూస్తే, అక్కడ ఈ సృష్టిని సృష్టించిన వంటి దేవుణ్ణి, మన బ్రతుకులలో చీకటిని తీయగలిగే దేవుణ్ణి, మన బ్రతుకుని వెలుగుమయముగా చేయగలిగే దేవుణ్ణి, మన జీవితాలకి మన జీవిత ప్రయాణాన్ని ఆశీర్వాదకరంగా చేసే దేవుణ్ణి మానవుని యొక్క ఆలోచనలతో, మానవుని సృష్టి యొక్క పరిస్థితులతో అంచనా వేసి చూస్తే దేవుడు కాదు. బిడ్డలారా, చదవండి అక్కడ మాటని. 20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఆయన నిత్య శక్తి, ఆయన ఇస్తున్న నిత్య ఆశీర్వాదము, ఆయన ఇస్తున్న నిత్య సమృద్ధి, ఆయన ఇస్తున్న నిత్యం కలిగిన వంటి సమస్తము కూడా నీకు సమృద్ధిగా కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇస్తున్న సమృద్ధి నువ్వు అంచనా వేయాలి అంటే, ఈ సృష్టి క్రమములో చేయబడిన వంటి ప్రతి కార్యమును నువ్వు కనిపెట్టాలి, చూడాలి అంటాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కూయవు, కోట్లలో కూర్చుకోవు, వాటిల్ని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని పోషించడా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ కారణంగా, లేదంటే ఈ వైరస్ వల్ల అనేక కుటుంబాలు, అనేక బిడ్డలు నిజంగా ఆర్థికంగా, అనారోగ్యంగా బలహీనపడి ఎన్నో పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు కుటుంబాలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా బలహీనపడిన వారు వడ్డీలు కట్టుకోలేక, ఇటు అడ్జస్ట్మెంట్లు చేసుకోలేక చాలా కృంగిపోతూ ఉన్నారు బిడ్డలారా. అయితే ప్రభు అంటున్నారు, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తట్లేదు, అవేమీ చేయట్లేదు, కానీ వాటిల్ని పోషిస్తున్న దేవుడు ఈ పూట వాక్యం వింటున్న బిడ్డ నిన్ను కూడా పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ఆర్థిక సమస్యలను అంచనా వేసుకుని బ్రతకవసరంలా, ప్రభు కృపను అంచనా వేసుకుని బ్రతుకు. దావీదు మహారాజు అంతా అదే చేశాడు. ప్రతిసారి కూడా దేవుని మీద గొప్ప ఎస్టిమేషన్ వేసుకునేవాడు. దేవుణ్ణి ఎక్కడ తక్కువ స్థాయిలో చూడలేదు బిడ్డలారా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1:20 అంటున్నాడు, మీరు సృష్టి క్రమంలో చేయబడిన ప్రతి కార్యమును చూడండి, అప్పుడు నిత్య శక్తి, నిత్య సమృద్ధి, నిత్య ఆశీర్వాదాలు, సృష్టి ప్రారంభము నుంచి ఆయన సమృద్ధిని, ఆయన ఇచ్చిన వంటి మంచి, మన బ్రతుకులు మంచిగా చేయాలని, మన ప్రయాణాన్ని మంచిగా చేయాలని, మనం తింటున్న ఆహారాన్ని బట్టి మనం ప్రయాణిస్తున్న ప్రతిదాన్ని కూడా ఆయన మంచిగా, సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనము దేని వలన మన యొక్క ఆశీర్వాదాలు శాపంగా మారుతున్నాయి కూడా గ్రహించుకోవాలి. అందుకనే కదా అంటున్నాడు, ఆయన నిత్య శక్తి. జగత్తి పునాది వేసేటప్పుడు ఆయన ఏ విధంగా క్రమ పద్ధతిగా ఆయన సృష్టించిన సృష్టి క్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరు. ఇది చేస్తాడు, ఇది మంచిదిగా చేస్తాడు. ఆయన ఎన్ని చక్కని, ఎన్ని రకాలమైన వంటి యావత్తు ప్రపంచంలో ఎన్ని సృష్టించాడండి. మానవుడికి కావలసిన ప్రతిదీ కూడా ఆయన సృష్టించాడు.
ఎంత చక్కగా సృష్టించి ఈరోజు సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యవంతుడిగా జీవించమంటే, అయితే జీవించాలంటే వెలుగులోనికి రావాలి. సృష్టి ఆరంభంలో చీకటి ఉంది. అసలు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ చీకటిని తొలగించడానికి అసలు భూమి మీదకి వచ్చాడు ఆయన. లేకపోతే సర్వోన్నతుడు, సజీవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడి పూట భూమి మీదకి రావడానికి కారణం ఏంటో ఆలోచించండి. చీకటి ఉంది, ఆ చీకటిని తొలగించి వెలుగులోనికి నడిపించాలని ఆయన ప్రభువు భూమి మీదకి వచ్చాడు. అయితే ఈరోజు నిత్య శక్తి ద్వారా మనల్ని సమృద్ధి ఆశీర్వాదాలతో నడిపించాలనే ఆయన ఆలోచన తీరు ఈరోజు మన జీవితాల్లో ఫలించాలని ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక బిడ్డలారా, మనం ఫలించి అభివృద్ధి నుండి ఆశీర్వాదం పొందాలి అంటే ఈ సృష్టి క్రమాన్ని అనుక్షణం గ్రహించండి. మీ బ్రతుకులను గ్రహించుకోడు, లేదా మీ బ్రతుకులను వేరే ఒక జీవితాలను బట్టి వారు బాగున్నారని అంచనా వేసుకుని బాధపడడం, కష్టాలన్నిటిని ఏదో ఆలోచన చేసి వేడవడం ఇవన్నీ కాదు బిడ్డలారా. ఈ పరిస్థితుల్లో ప్రభు ఏం చేస్తాడు? ఇలాంటి పరిస్థితి బైబిల్లో వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆర్థిక సమస్యలను ప్రభు ఎలా తీర్చాడు, అనారోగ్య సమస్యలను ఎలా తీర్చాడని ఆయన చేసిన కార్యములు తలచుకోండి, మీ జీవితంలో జరిగిపోతాయి. హల్లెలూయా. భయంకరమైన దినాలమ్మా. ఇందే కాదు, ఎందుకంటే ప్రమాదకరమైన పరిస్థితులు మన జీవితంలో చోటు చేసుకుంటే, జీవితం అనేది నటన కాదు. చాలామంది నటిస్తున్నారు, జీవితంలో బ్రతకాలనుకోవట్లేదు. నటనే అందంగా ఉంది, సినిమా జీవితం అనుకుంటున్నారు. ముగింపు ఒక అందంగా, మధ్యలో ఒక విషాదం, మళ్ళీ చివరికి కలిసిపోయి అందంగా ఉన్నది జీవితం సినిమాలాగా ఊహించుకుంటున్నారు జీవితం. లేదు బిడ్డలారా, మన జీవితాలు అలాంటివి కాదు. ప్రారంభం నుంచి ముగింపు వరకు మనము దేవునితో సంతోషంగా ప్రయాణించాలి. అది భౌతికమైన కష్టాలు, బాధలు వస్తూనే ఉంటాయి, కానీ నిత్యము ప్రభుతో మనం సంతోషకరంగా ఉందుముగాక. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చదవగా విందాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డ, దేవుడు వెలుగును చేశాడు, మంచిదిగా ఉంది. ఆ వెలుగును బట్టి, ఆ వెలుగైన క్రీస్తును బట్టి మనము క్రీస్తులో ఉన్నవారు అయితే మనము కూడా నూతనంగా మార్చబడతాం. హల్లెలూయా. ప్రభు వెలుగై ఉన్నారు, మనం వెలుగై ఉండాలి. ఎవరైతే క్రీస్తులో వెలుగు సంబంధులుగా ఉన్నారో వాళ్ళ పాత స్థితి, వాళ్ళ పాత పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత రోతగా ఉన్నప్పటికీ కూడా, ఫైనాన్షియల్గా ఎంత కుంటిపడి ఇంకా లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్క క్షణములో నూతన కార్యాలు చేయవాడు. హల్లెలూయా. నూతనంగా మార్చువాడు. హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా చీకట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా, ఎందుకంటే చీకటి పాపానికి, చీకటి అపాయానికి, చీకటి నరకానికి పాల్చేస్తుంది. కనుక మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగులోనికి మనం ప్రవేశిస్తే కనుక మనం సమస్తము నూతనంగా మార్చబడతాము. హల్లెలూయా. కనుక బిడ్డలారా, మనము సమస్తము కూడా నూతన పరుచుకోవాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మనం నూతన పరచబడటం వల్ల మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితి గత కాలంలో జరిగినా, ఎలాంటి పరిస్థితులు ప్రతికూలతమైనటువంటి దేవునికి విరోధకరమైన కార్యాలు ఏం జరిగినప్పటికీ కూడా అవన్నిటిని కూడా నూతనం చేసేసి, అవన్నీ గతాన్ని అంతా కూడా దేవుడు ఏం చేస్తాడంటే తీసివేసేస్తాడు.
మనం వెలుగు సంబంధులుగా ఉండాలి. వెలుగు సంబంధులుగా ఉండి మళ్ళా చీకట్లోకి వెళ్ళిపోతే అవన్నీ తీసేస్తాడా అంటే, చీకట్లో ఉన్నవన్నీ మళ్ళా చీకట్లోకే వస్తాయి. గత కాలంలో నువ్వు చీకట్లో ఎన్నో దౌర్భాగ్యమైన కార్యాలు, దౌర్భాగ్యమైన జీవితాన్ని అనుభవించావు. వెలుగులోకి వచ్చాక అవి చీకట్లోనే ఉండిపోయినాయి. వెలుగులోకి వచ్చేవై కనిపించి ఒప్పింపు చేసుకున్నావు, దాన్ని విడిచిపెట్టేసుకున్నావు, చీకటి కార్యాలు చీకట్లో వదిలేసావు. మళ్ళా చీకట్లోకి వెళితే పాత ఈ కొత్త ఈ అన్నీ కలిసి నేను ఎక్కడ తీసుకెళ్తాయి తెలుసా? నిత్య నరక అగ్నికి తీసుకుని వెళ్ళిపోతాయి. కనుక మనం ఎప్పుడు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా నూతన పరచబడాలి, వెలుగు సంబంధంగా ఉండాలి. మనము ప్రతి దినము సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, ప్రతి దినము ఆయన కృప చేత మనల్ని ఆశీర్వదిస్తూ 7వ నెలంతా దీవించి దేవుడు సంపూర్ణంగా మనల్ని 8వ నెలలోనికి ప్రవేశింపజేశాడు. హల్లెలూయా. కనుక బిడ్డలారా, ఈ వాక్యాన్ని చదవండి. 4వ అధ్యాయం 5వ వచనం, 1 కొరింథీయులు 4:5. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చుకుని ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వలన కలుగను. ఎవరికి తీర్పు తీర్చుకోండి భూమి మీద. నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఈ పాపం చేసావు, మనం ఎవరికి తీర్చవసలా. మనం వెలుగు సంబంధులుగా ఉన్నప్పుడు మన మంచి క్రియలను బట్టి, మన మంచి బ్రతుకును బట్టి, మన చీకటి క్రియలను ఆయన క్షమించడానికి అవన్నీ వెలుగులోకి తీసుకొచ్చి ఒకానొక దినాన్ని ఆ క్షమాపణ, ఆ విమోచన దేవునికి ఇచ్చి నిన్ను మంచి బ్రతుకుగా చేస్తాడు. దేవుడు వెలుగును చేసి మంచిదైనట్టుగా ఆయన పలుకున్నట్టుగా ఈరోజు నీ జీవితాన్ని ప్రభు చూసి మంచిగా పలుకునుగాక. హల్లెలూయా. కనుక బిడ్డలారా, మన రోత పాత భయంకరమైన జీవితాన్ని బట్టి మనం చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చాం కనుక మనం ఏమై ఉండాలో, ఎలా ఉండాలో కాస్త శ్రద్ధ కలిగి జీవించాలి. శ్రద్ధ కలిగి సృష్టినంతటి జగత్ పునాదిని వేసినటువంటి సృష్టికర్త యొక్క నిర్మాణ వ్యవస్థలో ఎన్ని జరిగినాయో ఆలోచన చేసుకోగలిగితే, ఆయన చేసిన సృష్టిని ఆలోచన చేయండి. అసలు ఆయన అంటే ఏంటో మీకు తెలుస్తుంది. మీరు చేస్తున్నది అభివ్యక్తము కాని సృష్టిని వ్యక్తపరిచే ప్రక్రియని ఆలోచన చేసి పూజిస్తున్నారు. వాటిని అనుసరిస్తూ జీవిస్తూ వాటికి ఎక్కువ స్థాయిలో మీ సమయాన్ని, మీ యొక్క జ్ఞానాన్ని వెచ్చిస్తున్నారు. దాన్ని సృష్టించిన సృష్టికర్త నియమం ఒకటి ఉంది అనేది ఆలోచన చేయండి. ఇంత నిర్మాణ వ్యవస్థ దేవుడు సృష్టించుకుండగా మానవుడు ఎలా తయారు చేసుకుంటాడు? ఈ బాడీలో ఒక వస్తువు పోతేనే దాన్ని తిరిగి నిర్మించుకోలేడు ఒక మానవుడు స్వయంగా. ఒక నరం పోతే నరాన్ని సృష్టించుకోలేడు. ఒకళ్ళు అతికేస్తారు, ఇంకొక నరం తెచ్చి డాక్టర్స్ అయితే అది పనిచేస్తుందో పని చేయలేదో తెలియదు. బిడ్డలారా, ఏవైతే ప్రాథమికంగా మనిషికి అవసరమో వాటిని రెండుగా పెట్టాడు దేవుడు. ఒకటి పోయినా ఇంకోటి ఉపయోగపడద్దని. ఒక్కడితో సరిపోతుందిలే, ఆ ఒక్కటి పోతే మనిషి అవసరం లేదే అనుకున్నప్పటికీ ఒక్కటిగా ఉంచాడు కొన్ని వస్తువులు మన శరీరంలో. ఎంత నిర్మాణము చేసి ఆయన మనల్ని సురక్షితంగా నడిపించాలనుకునే ఆయన ప్రణాళికని ఈరోజు దౌర్భాగ్యంగా నడిపిస్తూ సృష్టి నిర్మాణాన్ని కనీసము ఆలోచించలేని అజ్ఞానం ఈరోజు మనుషుల్లో ఆవరించింది. కనుకే ఎలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ వైరస్ కోసం ఒక దేవుడితో చక్కని సంబంధం కలిగిన ఒక వ్యక్తి అడిగాడట, ప్రభువా ఇది మీరు పంపించారా అని. లేదు నాయనా, నేను దీన్ని ఆమోదించాను అన్నారట. అయితే ఆమోదించడానికి గల కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవలసింది ఉంది. కానీ ఆమోదించడానికి ఏంటంటే, రైట్ మీ పని మీరు చేసుకోండి, ఎందుకంటే నా పనిలో ఎవడు పాలుభోగస్తుడిగా ఉండట్లేదు, నా పనికి ఎవరు సహకరించట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు నాయనా,
మనుష్యుడు ఏదో తన తీరును, తన ఇష్టాన్ని, తన జీవితాన్ని ఊహించుకుంటూ ఊహా జీవితంలో బ్రతికేస్తున్నాడు కనుక, సరే మానవుడా నీ పనేదో నువ్వు కానీ అన్నాడు దేవుడు. ఈ పూట మీరు జ్ఞానంతో కాస్త మీరు శ్రద్ధ కలిగి వినండి, గ్రహించండి. భక్తి అందరూ చేస్తున్నారు, యావత్ ప్రపంచం అంతా. కానీ మనకి కావలసింది సమృద్ధి జీవం. హల్లెలూయా. సంపూర్ణతలోనికి ప్రవేశించాలి. నిత్యుడు దేవునికి మనం మన జీవితాలను అప్పగించుకుంటే మనం ఎంతో దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము చాలా జ్ఞానకరముగా దేవుణ్ణి వెంబడించవలసినటువంటి వారమై ఉన్నా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే కనుక ఒక అద్భుతమైన నిర్మాణములు, అద్భుతమైన చక్కని వంటి మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు మనము చదువుగా విందాం బిడ్డలారా. 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సు సంబంధమైన విద్యోపకరణములు ధరించుకుందుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏది సమీపంగా ఉందట? మొదటి మాట చదవండి ఒకసారి. రాత్రి చాలా గడిచి హల్లెలూయా. ఇప్పుడు మనము పాపక్రియల చేత మీరు దేవునికి విరోధకరమైన ఆ చీకట్లో మీరు చాలాసేపు ఉన్నారు, చాలా సంవత్సరాలు ఉన్నారు. మీ ఊహా జీవితంలో, మీ ఆలోచనల్లో మీ బ్రతుకులను నాశనానికి నడిపించుకుంటూ ఇప్పుడు మీ వయసు ఎంత వచ్చిందో కాస్త ఆలోచన చెయ్యండి. ఇన్ని సంవత్సరాలు చీకట్లో ఉన్నారు, కానీ చీకటికి వెలుగు కొంచెం సమీపంగా వస్తుంది. ప్రభు నిన్ను తడుతున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు సజీవంగా ఉన్నావు. ప్రభు నిన్ను కనిపెడుతున్నాడు. ప్రభు నిన్ను వెతికి 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 చక్కని మంచి జీవితంలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, ప్రాణం ఇచ్చాడు బిడ్డ. ఆ వెలుగులోనికి రమ్మని, ఆ వెలుగు సంబంధమైన విద్యోపకరణములు నువ్వు చేతపెట్టి ఈ చీకటి క్రియల పట్ల నువ్వు యుద్ధం చేయవలసిన స్థాయి రోజు నువ్వు పొందుకోవాలి. హల్లెలూయా. ఎంత చక్కని వంటి మాటలని నిజంగా దేవుడు మన కొరకు ఎంత ప్రేమిస్తే ఎంత అద్భుతమైన మాటలు మన కొరకు, మన జీవితాల కొరకు రాయించి ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా ఇంత గైడెన్స్ ఇచ్చి నడిపిస్తున్న వారు ఉన్నారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ అంటే, ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమ ఎంతో ప్రేమ. చూడండి 13వ వచనం చదవండి. ఈ యుద్ధం చేయాలి కదా, వెలుగులోకి వచ్చిన తర్వాత మనం యుద్ధం చేయవలసిన దేనితోనో చెప్తున్నాడు. ఆ విద్యోపకరణంగా మన విద్యోపకరణాలు పట్టుకుని యుద్ధము చేయవలసింది మనం ధరించుకొని యుద్ధము చేయవలసిన వేటితో అంటే చదవండి. అల్లరితో కూడిన ఆటపాట్లైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. చూసారా, పోకిరి చేష్టలు, కామ విలాసాలు, ఇంకా సుఖం, ఇంకా ఏదో శరీరానికి కావాలి 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 కావాలి. మీరు పగటి వెలుగులో, మీరు వెలుగులో నడుచుకోవాలనుకుంటున్నారా బిడ్డ? ఈ పూట వాక్యం వింటున్న నువ్వు వెలుగులో నడుచుకోవాలనుకుంటున్నావా?
ఒకళ్ళు నడుచుకోవాలనుకుంటే అల్లరితో కూడిన ఆటపాటలను విడిచిపెట్టు. సినిమాలు చూసి, సెల్ ఫోన్లో అందమైన అమ్మాయిలను చూసి, సెల్ ఫోన్లో అందమైన కొంతమంది అట ఇన్నాళ్ళ సంత మార్కెట్లలోనూ కొన్ని షాపింగ్ మాల్స్ దగ్గర చిన్న చిన్న కొట్ల దగ్గర చిన్న చిన్న అమ్మాయిల ఫోటోలు అమ్మేవారు. మా చిన్నప్పుడులే చిన్నపిల్లలు ఎంతెంత పెట్టుకుని అమ్ముకునేవారు. హీరోయిన్స్ ఉంటాయి కదా, హీరోయిన్స్ వాళ్ళ ఫోటోలు అమ్మేవారు. మేము చిన్నప్పుడు కొంచెం అన్నయ్య లాంటి వాళ్ళ ఫోటోలు కొనుక్కొని బుక్స్లో పెట్టుకునేవారు. వాళ్ళకి ఇష్టమని పెట్టుకొని చూసుకుంటూ ఉండేవారు అనమాట. అలాంటి అమ్మాయి కావాలనో మరేంటో తెలియదు నాకు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఏం చేస్తారు అనుకుంటున్నారు? అందమైన అమ్మాయిలు కాదు కావలసింది, అందమైన అమ్మాయిలు కాదు కావలసింది. ఇప్పుడు ఏం చూస్తున్నారు తెలుసా? ఒక తల్లి చెప్పింది, ఒక కుమారుడట చాలా అసహ్యకరమైనటువంటి ఫొటోస్, అసహ్యకరమైనటువంటి వీడియోస్ను సెల్ ఫోన్లో పెట్టుకొని రాత్రంతా గడుపుతూ ఉన్నాడు. అంటే ఎంత దౌర్భాగ్యం అండి, ఎంత పిచ్చి పనులండి. అందుకని అంటున్నాడు కామ విలాహం ఏంటంటే అది కామ విలాసములట. అంటే ఆ యొక్క ఉద్రేకాలు, ఆ యొక్క ఇష్టాలు తీర్చుకోవడానికి ఎంత సమయమైనను. చూసారా, ఈరోజు చాటింగ్లు అంటున్నాడు, ఫోన్లు మాట్లాడుతున్నారు భయంకరంగా. వాళ్ళు చీకట్లో ఉన్నారు. వాళ్ళు చీకటి తొలగించబడేంత వరకు వాళ్ళకి ఏం చేస్తున్నారో తెలియదు బిడ్డలారా. కనుక అనుక్షణము దేవుడు వాక్యం చేత ఆ చీకట్లో నుంచి బయటకు తీసుకురావడానికి మీకు వెలుగు సమీపంగా ఉంది. బిడ్డ, ఈ వాక్యం ఏంటంటే బిడ్డ, నీకు వెలుగు సమీపంగా ఉంది. నువ్వు చీకట్లో నుంచి బయటికి రావాలి. చూసారా, ఈ పిచ్చి పిచ్చి అన్ని నిజంగా అంత పిచ్చి అన్నీ చూస్తున్నారు. దేవుడు మంచిగానే తయారు చేస్తాడు, మన బ్రతుకుల్ని చెడ్డగా మార్చుకుంటున్నారు. ఈరోజు మనకి వస్తువులన్నీ మంచిగానే తయారు చేస్తాడు దేవుడు, కానీ చెడ్డగా ఉపయోగించుకుంటున్నారు. అందుకని ఇలాంటి భయంకరమైన ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈరోజు చాలామంది ఈ కామ ఇష్టాల ఊహల్లో తేలిపోతూ భయంకరమైన ఎన్నో రోత పనులు చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి చెప్పేది ఏమీ లేదు బిడ్డలారా. కనుక క్రైస్తవులుగా దేవుని బిడ్డకు ఒకళ్ళు వెలుగులోకి వస్తున్న మీరు చీకట్లో ఉన్నారా? అందుకే మీ బ్రతుకులు చీకట్లో అసహ్యంగా తయారవుతున్నాయి, చెడ్డ బ్రతుకులుగా తయారవుతున్నాయి. అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా ఏదో ఒక చీకటి, ఏదో ఒక పరిస్థితి మిమ్మల్ని ఆవరించి శాపానికి గురి చేస్తూ ఉంది. మీరు వెలుగు సమీపంగా ఉంది. రాత్రి చాలా కాలం గడిచింది, చాలా సంవత్సరాలు అయిపోయినాయి మీ చీకటి బ్రతుకుల్లో. ఇంచుమించుగా పిల్లలు ఎదుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు, లేకపోతే నీకు పెళ్లి వయసు వచ్చి ఉండొచ్చు, మంచి జీవితంలో నీకు ప్రభు నిన్ను ప్రవేశించే అవకాశం ఉండొచ్చు, లేకపోతే నీకు యవనస్తుడు అయి ఉండొచ్చు, నీకు మంచిగా భవిష్యత్తు ఇవ్వడానికి ప్రభు చెప్తున్నాడేమో. లేకపోతే నీకు ఎవరు లేరండి, నాకు భర్త లేడండి, నా వయసు ఇలాగ అయిపోయిందండి. అదే కాదు బిడ్డలారా, ఈ వయసు అంతా కామ విలాపాలకు కాదు, కానీ ప్రభు ఇస్తున్న ఆశీర్వాదాలకై ఉన్నదని మీరు గమనించి నిత్య ఆశీర్వాదాలకి మీరు అర్హులైతే మంచిదని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరొక వ్యసనం ఏంటండి? అల్లరితో పోకిరీ చేష్టలు, ఇష్టం వచ్చినట్టు జోక్స్ వేసుకోవడం, వాటిని పెట్టి నవ్వుకోవడం, ఎన్ని పనులు చేస్తున్నారు కొంతమంది. పోకిరి కూడా అని ఎవరొకళ్ళు అంటారు. ఆడేం చేస్తాడు, అన్ని ఏం చేస్తాడు, జీవితాన్ని అంత నిర్లక్ష్యంగానే గడుపుతాడు. అటు నవ్వులాటలాగా ఉంటుంది అటు జీవితం అంతా. కాబట్టి బిడ్డలారా, మన ప్రభువును బట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. చాలామంది ఈరోజు ప్రసంగాలు కూడా అంతే, నవ్వులాటగా ఉంటేనే వింటారు. ఆ నవ్వులాట బ్రతుకు, నవ్వులాట విని ఎందుకు ఉపయోగపడుతుంది? ఉపదేశం అనేది మనల్ని సరి చేసేది, ఉపదేశం మనల్ని బాగా బ్రతికించేది. అది ప్రభు ఇస్తున్న ఉపదేశం. ఈ పూట ఈ ఉపదేశం నేను ఇచ్చేది కాదు, నేను వాయిస్ మాత్రమే, కానీ ఈ మెటీరియల్ అంతా ప్రభు ఇచ్చింది. ఈ ఉపదేశం అంతా ప్రభు సిద్ధపరిచింది. ఇది ప్రభు మీ జీవితాల్లో వెలుగు కావాలని, చీకటికి వెలుగుకి ఉన్న ప్రారంభ సృష్టి క్రమాన్ని రోజు ప్రభు మీ ముందు పెట్టాడు. హల్లెలూయా! ఇది దేవుడు ప్రేమించిస్తున్నది. మానవ ఆలోచనల ద్వారా మీరు బంధించబడుకున్నట్టుగా మీరు వీలైనంత త్వరగా వెలుగు సంబంధులుగా అయితే మంచిది. హల్లెలూయా! తర్వాత ఏముంది?
కలహమైనను, తర్వాత మత్సరం. బిడ్డలారా, ఇవన్నిటి వల్ల గొడవలు వస్తూ ఉంటాయి, ఎన్నో రకాల మనస్పత్తులు వస్తూ ఉంటాయి. మనస్సు కుదురు ఉండదు కదా, ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. ఆడు మనసు అంతా ఏదో కోరుకుంటా ఉంటుంది. ఆడు అనుకున్నది, ఆశించింది ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి దొరకదు బిడ్డలారా. దొరకడం కోసం రాత్రంతా ప్రయాసపడతాడు. ఒకడు చీకట్లో ప్రయాసపడతాడు, ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా రాత్రంతా ప్రయాసపడి ఇష్టమైన చూస్తూ సమయం అంతా గడిపేస్తాడు. ప్రభుతో మాత్రం ఉండడానికి ఇష్టపడ్డు చివరికి నాశనానికి కొందెచ్చుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ప్రభు నరుస్తాడు. ప్రభు అంటాడు, ప్రభు నేను అనేక సార్లు నీ జీవితంలో వెలిగివ్వాలనుకున్నాను, నా వెలుగు నీకు అనేక సార్లు సమీపంగా తీసుకొచ్చాను, నీ చీకటిని తొలగించాలని అనేక సార్లు ప్రయత్నం చేశాను బిడ్డ. నీ చీకటిలోనే ఉండడానికి ఇష్టపడ్డావు తప్ప వెలుగులో నువ్వు ప్రయాసపడలేదు. నువ్వు కనుక నువ్వెవరో నాకు. సిద్ధపడిన కన్యకలు కూడా ఎందుకు డ్యూటీలు పట్టుకున్నారు? వెలుగులో ఉంటేనే కదా ప్రభు చూసేది, చీకట్లో ఉంటే చూసేదేంటి? కాబట్టి బిడ్డలారా, మనం చీకటిగా ఉండడానికి ఇలాంటి దౌర్భాగ్యమైన క్రియలు మనల్ని లాగేస్తూ ఉంటాయి. కనుక మనం వెలుగు సంబంధులుగా ఉంటూ పరిపూర్ణమైన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ దేవుళ్ళ ముందుకు నడిస్తే మనము సంతోషాన్ని పొందుకోవాలి. చదవండి, ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. చూసారా? ఇంకా ఆ క్రియలే చేద్దాం అనుకుంటే నువ్వు వెలుగులో లేవు, చీకట్లో లేవు. నువ్వు వెలుగులోకి వచ్చావని ప్రభు చెప్తుంటే ఇంకా ఆ క్రియలే చేస్తూ ఇంకా చీకట్లో ఉండడానికి ఎలాగ నువ్వు ఇష్టపడుతున్నావు? పూర్వమందు మనం చీకట్లో ఉన్నాం. మన ప్రభుని యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని వెలుగు సంబంధులుగా చేయాలనుకుంటున్నారు. ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో వారు వెలుగు సంబంధులను వాక్యం చెప్తుంటే ప్రభుని అంగీకరించిన వాళ్ళే మరింత ఎక్కువ చీకట్లో ఉంటున్నారు. అదే కదా వచ్చింది ఇప్పుడు బాధ. ప్రభు అదే కదా వేదన, ఆయన గుండె వేదన అదే కదా. నిన్నటి దినాల వాక్యంలో ప్రభు చెప్పారు కదా, మీరు అపవాది సంబంధులా, అపవాది ఇష్టాలు నెరవేరుస్తున్నారు, మీ తండ్రి అపవాద, మీ ఆలోచనలన్నీ అలాగున్నాయి అన్నాడు ప్రభు. కనుక బిడ్డలారా, మనం వెలుగు సంబంధులు అయితే మన తండ్రి ఎవరు? వెలుగు. మనం ఎవరము? వెలుగు సంబంధులం. వెలుగు చీకట్లో ఉన్న కార్యాలు చేయనివదుగా. ఇప్పుడు చీకట్లో ఉన్న కార్యాలు వెలుగులోకి వచ్చి నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చీకట్లో ఉన్నావు, నీకు వెలుగు లేదు. కనుక బిడ్డలారా, మన పూర్వమందు చీకట్లో ఉన్నాం, ప్రభు వచ్చాడు, మనం వెలుగులోకి వచ్చాము. కాస్త గ్రహించండి. ఇంకా చీకటి క్రియలతో నీకు పనేటి? ఇంకా పాపపు జీవితంతో నీకు పనేటి? ఇంకా నీ నిర్లక్ష్య జీవితం, నీ జీవితం లోకంతో నువ్వు అంచనా వేసుకుంటూ పాపంతో జుర్రుకుంటూ అదే పంది వలె కుక్క వలె తిరుగులాడుతుంటూ దౌర్భాగ్యమైన జీవితంతో నీకు పనేటి? లేదు కదా. ఆ జీవితం మంచిది కానీ ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు వెలుగుతో జీవితం ప్రారంభించు, నీ జీవితం సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త కొరింథీయులకు రాసినటువంటి పత్రిక పై భాగంలో ఒక వాటి చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అవునమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. మీ బైబిల్ తెరిచి 12:13 అండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి, ఒక్క వెలుగులోనికి, ఒక్క ఆత్మయుందే బాప్తిసము ఎవరమైనా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనం వెలుగు సంబంధులుగా చేయబడతాం. నువ్వు ఎలా చేయబడ్డావు? నీ క్రియలు ఎలాగున్నాయి? నువ్వు ఎవరి ద్వారా వెలుగు సంబంధులు అయ్యావు? నీ జీవితం ఎలా కట్టుకోగలుగుతున్నావు?
ఆలోచించు, సృష్టి క్రమాన్ని ఆలోచించు, అద్వితీయుడైన దేవుడిని ఆలోచించు, ఆ క్రమాన్ని ఆలోచించుకో. అందుకంటాడు సోమరి నువ్వు ఎక్కడికి వెళ్ళు, చీమల దగ్గరికి వెళ్ళు, దాని నడతను కనిపెట్టు. అది జ్ఞానంగా మనుషులుకుంటుంది. చక్కగా తన యొక్క క్రమాన్ని ముందు వెత్తి ఎలాగెళ్తుందో, ఆ చీమ వెళ్తుందో అలాగే వెళుతుంది. ఏదైనా అపాయం వచ్చిందనుకో ఆ ప్లేస్ అంతటిని చుట్టుముట్టి ఇంకో త్రోవని వెళ్ళిపోతాయి. ఒక్కడి ఏ త్రోవ వెళ్తుందో ఆ త్రోవనన్నీ వెళితే ఒక్కడు చెప్తుంది, అమ్మో పలానా దగ్గర అపాయం ఉందని, మొత్తం అన్ని గలిబిలైపోయి వేరే ద్వారాని వెళ్ళిపోతాయి. అంతేగాని ఇది ఎందుకు చెప్పిందని ఇంకో చేయం వెళ్దు. దానికి చాలా క్రమశిక్షణ. అందుకన్నాడు సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు. నువ్వు వెలుగు సంబంధంలో ఉన్నావా, చీకటి సంబంధంలో ఉన్నావా? మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వెలుగు సంబంధాలకు అయ్యాము, కానీ నువ్వు చీకట్లో నడుచుకుంటున్నావు. జ్ఞానం తెచ్చుకో, సృష్టి క్రమాన్ని తెలుసుకో. సృష్టి ఆరంభంలో ప్రభు వెలుగును చేశాడు, ఆ వెలుగు మంచిదై ఉన్నది. అదే వెలుగు మన జీవితాలను ఈరోజు వెలుగుమయంగాను ఆశీర్వాదానికి, అభివృద్ధికి, మేలుకి, సమాధానానికి, శాంతికి ఈరోజు కాలంగా ఆధారమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయను. చూసారా, ఆయన వచ్చాడు, ఆయన వెలుగులో మన పాపాలు బయటపడ్డాయి. యేసును అంగీకరించేంత వరకు చాలా మంది అంగీకరించారండి, నటనగా అంగీకరించారు. మా తాత నమ్ముకున్నాడండి, మా బాబు నమ్ముకుందండి, నేను బాప్తీసం తీసుకోవాలండి. యేసే అంటే ఇష్టం అండి, ఇష్టంతో బాప్తీసం, ఇష్టంతో తీసుకున్న రక్షణలో మారు మనసు ఉండదమ్మా. మా వాళ్ళు నమ్ముకున్నారని నమ్ముకోవడంలో, తీసుకోవడం, రక్షణలో, బాప్తిస్తంలో నీకు రక్షణ, మారు మనసు రాదు. యేసు క్రీస్తు అనే వెలుగులో నువ్వు ఒక్కసారి నూతనంగా మార్చబడితే, అందుకనే క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించుచున్నవు, సమస్తము నూతన పరచబడు. ఎవరైతే ఆయన వెలుగులో నూతనంగా మార్చబడతారో అప్పుడు ఆ పాపాలన్నీ బయటపడతాయి. అప్పుడు వాటిని విసర్జించి విడిచిపెట్టి నూతనంగా కట్టబడాలి. అప్పుడు ఆయన తీర్పు తీర్చి నీ సత్క్రియలను చూసి, నీ మంచి క్రియలను చూసి, నీ అవయవాలని దుర్నీతికి సాధనాలుగా వాడుతున్నావా, నీతికి సాధనాలుగా వాడుతున్నావా అని పత్రిక భాగాల్లో చక్కగా రాయించబడి ఉంది. నీతికి సాధనాలుగా వాడితే ధన్యుడువు, దుర్నీతికి నీ అవయవాలను సాధనాలుగా వాడుతున్నావా శాపానికి పాలైపోతావు. నువ్వే కాదు నీతో పాటు నీ కుటుంబం అంతా పొందుకుంటుంది. అనుభవిస్తూ నువ్వు ఒక్కడివి అనుకుంటున్నావు, తింటే నువ్వు ఒక్కడివి అనుకుంటున్నావు, కానీ నీ రూట్స్, నీ వేర్లు, నీ నుంచి వచ్చిన ప్రతీది కూడా పాడైపోతుంది బిడ్డ. ఒక టోటల్ బాడీలో జరిగిన ఒక్క ప్రాబ్లం వల్ల టోటల్ బాడీ అంతా ప్రాబ్లం అయిపోయినట్టుగానే నువ్వు చేస్తున్న కవిధేయత వల్ల నీ కుటుంబం అంతా శాపానికి పాలైపోతుంది. కనుక గమనించుకోండి బిడ్డలారా. అందుకంటున్నాడు ప్రభుని యేసుక్రీస్తుట మనకి ఏం చేస్తారట, మన పాపములను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును. చూసారా, అయ్యో నీతిమంతుడిగా ఉండమ్మని ఆయన ఒప్పింపు చేస్తున్నాడు. నువ్వు మంచి బ్రతుకులో ఉండని ఒప్పింపు చేస్తున్నాడు. ఎన్నో బోధలు వినిపిస్తున్నాడు. ఒక మనిషి, ఈ మాట చక్కగా వినండి, ఒక మనిషి రక్షణ పొందుకొని పాపం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? క్రీస్తులోకి వచ్చాక మరింత పాపం చేయడానికి కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు కొంచెం నీ జీవితంలో ప్రభుతో కలిసి చక్కని సంబంధం లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? తీయండి మీ పరిశుద్ధ గ్రంథాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 చదవండి. అక్కడ మన జీవితాలను పరిపూర్ణం చేయగలిగే స్థాయి ఏంటో ప్రభు అక్కడ చక్కగా చెప్పాడు. ఇప్పటికి ఇంకా నీ జీవితం ఇంకా 3-4 ముచ్చటగానే ఉంది. ప్రార్థన మీదను, సహవాసం మీదను, ఉపదేశం మీదను సరైన అవగాహన లేదు. దానికి కారణం ఏంటో తెలుసా? నీలో ఒకటి లోపించింది.
ఆ ఒక్కటి దానికోసం కనీసం ప్రయాసపడాలనే జ్ఞానము నీకు రాకపోవడమే, అటువంటి ఆలోచన తీరు కూడా నీ దృష్టికి రాకుండా చేస్తున్న నీ బంధు జీవితం. తీసారా? 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఇప్పటికి ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క మహిమ, ఆ యొక్క సన్నిధి మిమ్మల్ని ఇంకా తాకలేదు. మీకు ఇంకా దేవునితో పర్సనల్ గా ఆ యొక్క సంభాషణ తీవ్రంగా ఒప్పింపబడటం జరగలేదు, పైపైగా జరిగినాయి. ఆ యొక్క చీకటి నుంచి భయంకరమైన వెలుగులోనికి మీ యొక్క హృదయంలో ప్రకాశించాలి. లోపల ప్రకాశించి లోపల నుంచి క్లీన్ చేసుకోవలసిన ప్రక్రియ ఇంకా మీ జీవితంలో జరగలేదు. ఒకవేళ లోపల నుంచి ఆ యొక్క క్లీన్ చేసుకునే ప్రక్రియ మీ జీవితంలో జరిగితే కనుక ఇంకా లోపలికి మేము ప్రవేశింపజేయరు కదా. ఎందుకంటే ఇంతకు ముందే మేము లోపల మా కార్యాలన్నీ, మా పాప స్థితి అంతా క్లీన్ చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పడ్డాయి. దేవుడి దగ్గర నుంచి క్షమాపణ అడగడానికి చాలా ప్రయాసపడ్డాము. అమ్మో, ఇంకెప్పుడు మా జీవితంలో లోపల చీకటిని ఉంచము అనే స్థాయికి వస్తారు. లోపల స్థాయిని ఇంకా క్లీన్ చేయలేదు కనుక ఏదైనా పడేస్తున్నారు. ఏసై వచ్చే అంటున్నారు, లోపలికి వెళ్ళిపోతుంది. ఆ లోపల భాగం అంతా కుళ్ళి కుసించి మిమ్మల్ని ఇంకా కుళ్ళిపోయే స్థితికి తీసుకుని వెళ్ళిపోతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక మహిమ మీలో తేజరిల్లినప్పుడు, ఆ వెలుగు మీలో తేజరిల్లినప్పుడు ఏమి కనిపిస్తాయి? ఆ చీకటి ఒప్పింపబడే ఆత్మ, పాపములు ఒప్పుకొని కన్నీరు విడిచి ఆ స్థాయిలో మీ స్థితి జరగలేదు, అది లోపించింది. ఆ కార్యక్రమం లోపించింది కనుక ఏదైనా సునాయాసంగా చేసేస్తున్నారు. మీలో జరగవలసింది ఆ స్థితి. చూడండి, చివరిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదవగా విందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ కుటుంబాలు, మీ జీవితాలు వెలిగించబడునుగాక. ఆమేన్. ఆ వెలుగులో మీరు దీవించబడుదురుగాక. ఆమేన్. ఆ వెలుగులో మీ యొక్క దుష్టత్వము, దుర్మార్గత అనేవంటి అవన్నీ పోవునుగాక. చూసారా, మనం ఎంత కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివాం. ప్రారంభంలో ఏమనుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ చీకటి ఉంది. ఎక్కడ? ఒక చీకటి ఉంది. ఆ చీకటి తొలగించడానికి వెలుగు ఉదయించి ఆ చీకటి మనలో నుంచి తీసివేయబడడానికి వెలుగు యొక్క స్థాయి మనల్ని ఏం చేస్తుందంటే పరిపూర్ణ స్థితికి తీసుకువెళ్తుందని ఉంది. అది నిజమైన వెలుగు ఒకటి ఉంది. ఆ వెలుగు ప్రభువైన యేసుక్రీస్తు వారి. ఆ వెలుగు మీ మీద ఉదయించినప్పుడు మీరేం చేయబడతారట? వెలుగు మహిమగా మార్చబడతారు. హల్లెలూయా. ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో చీకటి ఉంది. చీకటి తర్వాత వెలుగు వచ్చింది. ఆ వెలుగు మంచిదిగా చేయబడింది. హల్లెలూయా. అది మంచిదిగా దీవించబడింది. హల్లెలూయా. ఈరోజు మీ మీదకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారు వెలుగు దీవింపబడును గాక. హల్లెలూయా. మీరు, మీ కుటుంబాలు ఈ 8వ నెలలో సమృద్ధిగా దేవునిస్తున్న వెలుగు చేత దీవింపబడుదురుగాక. హల్లెలూయా. ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? వెలుగు సంబంధులుగా ఉంటేనే. బిడ్డలారా, వెలుగు సంబంధులుగా ఉంటేనే అన్ని ఎరగలుగుతారని, చూడగలుగుతారని, గ్రహించగలుగుతారు. సర్వోన్నతుడు సజీవుడు చేసిన సృష్టి నిర్మాణ వ్యవస్థను గ్రహించగలుగుతారు. ఆ గ్రహింపులో సత్యాన్ని తెలుసుకుని సర్వసత్యంలోనికి నడవగలుగుతారు. సంపూర్ణ స్థాయి స్థితికి మీరు వెళ్ళగలుగుతారు. కనుక బిడ్డలారా,
ఆ స్థితిలో ఆ స్థాయిలో మీరు నండి. ప్రవహిస్తున్న దీవెనలు ఆశీర్వాదములు ఈ నెలంతా ప్రభు మీకు సమృద్ధిగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. మేము ఈ స్థలాల్లో చక్కగా కళ్ళు మూసుకోండి. ప్రభు నామమున మీరందరూ దీవించబడుదురుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టి ప్రారంభములో వెలుగును చేశావు, వెలుగు మంచిదిగా చేస్తున్నారు. ఇదిగోనైనా మేము 8వ నెలలో ప్రవేశించాం. ఈ ప్రారంభంలో మమ్మల్ని వెలుగు సంబంధులుగా ఉంచమని అయ్యా ఉంచుటికై సిద్ధపరచుటికై మాకు ఇచ్చిన ఉపదేశమును బట్టి లోపడుతూ మేము వెలుగు సంబంధులుగా ఉన్న వేళ మాకు ఇస్తున్న సమృద్ధి ఆశీర్వాదాల పట్ల సరైన సంపూర్ణ అవగాహనకై మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ విధంగా మా కుటుంబాలు మా జీవితాలు కట్టుకొని సమృద్ధిగా ఉండేటికి సహాయము దయచేయమని ఈ పూట ఎవరైతే బిడ్డలు విన్నారో అలాగనే లైవ్ అయిన తర్వాత కూడా వింటున్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. సమృద్ధి జీవం చేత నింపి నడిపించి వారి క్రియలు మంచిగా ఉంచి వారి చీకటిని తొలగించి అధిక అనారోగ్య పరిస్థితులు కుటుంబంలో గలిబిలు చేస్తున్న సాతాను యొక్క క్రియలను తొలగించండి. అలాగే ఈ ఆగస్టు నెలలో ప్రభా సాతాను ఎంతో భయంకరంగా శోధిస్తుందని మరి ప్రభా ప్రతికూల పరిస్థితులని మరి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మేము వెలుగు సంబంధులుగా ఉన్నాం కనుక ఉంటాము కనుక మాకు ప్రతికూలంగా మారుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం. కనుక ప్రతి బిడ్డని, ప్రతి సేవకులని, సంఘాలని, కుటుంబాలను, ఆయా బంధువులను, స్నేహితులను, సంబంధికులను, ఆత్మీయులను, సంఘాలను, సంఘ కుటుంబములు మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ దేశం సరిచేస్తున్న కావులుగేస్తున్న సైనికులను, డాక్టర్స్ను, పారిశుద్ధ్య కార్మికులను, పోలీసులను, ఆయా దేశాన్ని సమయోచితమైన ఆలోచన చేత మీరు నడిపిస్తున్న నాయకులను అందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి ఈ వైరస్ చేత ఎంతమంది బాధపడుతున్నారో వారందరిని మీ రక్షణ చేత నడిపించి స్వస్థపరిచి బాగు చేసి సాక్షిగా నిలబెట్టమని ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. యేసురత్నమే చేయి, ప్రవేశరత్నమే చేయి, ప్రవేశరత్న సంపూర్ణ విజయం వాదికనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి మనకు మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానముల్ హీమా మీద కృప